మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ కాళికామాత దేవాలయం నుంచి తీర్థయాత్రలు నిర్వహిస్తున్నారు. కోనుగంటి నాగేశ్వర శర్మ మరియు ఆలయ వ్యవస్థాపకుడు కావేరి సత్యనారాయణ ఆధ్వర్యంలో 45 మంది భక్తులు తీర్థయాత్రలకు బయలుదేరారు. ఈ నెల 29వ తేదీన కాళికామాత దేవాలయం నుంచి ప్రారంభమైన యాత్ర బాసర, రామ్టెక్, శారదామాత, ప్రయోగరాజ్, అయోధ్య, నైమి శరణ్యం, వారణాసి, కాశీ, గయా, మాదాపూర్, తారాబి, అస్సాం, కార్మార్షా, కలకత్తా, కాళికామాత, పూరి, సింహాచలం, విజయవాడ మీదుగా యాత్ర కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. గురువారం బాసర సరస్వతి, శుక్రవారం రామ్టెక్ మాత ఆలయం చేరుకున్న యాత్ర నదిలో స్నానాలు చేసి సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర కొనసాగిస్తున్నట్టు తెలిపారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అది ఎక్కదే అది సాయిబాబా కలిసి చూసుకుంటారు కానీ అది నిజంగా కలిస్తే ఫాస్ట్ కదండి అప్పటి విగ్రహం దండ పెట్టుకుంటే శ్రీమాత్రే నమః. ఎంతో విశేషమైనటువంటి భారతదేశంలో ఉండే పుణ్యక్షేత్ర సందర్శనానికై మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మహాకాళి అమ్మవారు జలాల్పూర్ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి మహాకాళి అమ్మవారి దగ్గర నుంచి 40 మంది విశేషమైనటువంటి భక్తులతో బస్సు యాత్రగా బయలుదేరి ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శించడానికై బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజున బాసర మహాసరస్వతి అమ్మవారిని సందర్శించుకొని హారతి తీసుకోవడం జరిగింది. తర్వాత రాత్రి అంతా ప్రయాణం చేసి మనం రామ్టెక్, నాగపూర్కి దగ్గరలో ఉన్నటువంటి రామ్టెక్ అగస్త్య మహర్షి ఆశ్రమంలో రాముల వారు ఎంతో మంది రాక్షసులను సంహారం చేసినటువంటి క్షేత్రం రామ్టెక్ సందర్శనం ఈరోజు ఉదయం కార్యక్రమంలో భాగంగా జరిగింది. తర్వాత అదే క్రమంలో మయ్యర్ శారదాదేవి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవడానికి వెళుతూ మార్గ మధ్యమంలో నర్మదా నదీ తీరంలో అందరూ భక్తుల చేత విశేషంగా వంట కార్యక్రమం ఏర్పాటు చేసుకుని భక్తులందరూ వంట చేయడం జరుపుబడుతూ ఉన్నది. ఈ పవిత్రమైనటువంటి మహాయాత్రలో ఎంతో మంది భక్తాదులందరూ మానసికంగా అమ్మవారి, స్వామివారి అనేక రకములైనటువంటి దేవతామూర్తుల యొక్క నామస్మరణ చేస్తూ భక్తి చేత అందరూ కూడా నవవిధ భక్తి రీతుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి భక్తిని ఆశ్రయించి విశేషమైనటువంటి యాత్రా సందర్శనం దిగ్విజయంగా జరుపబడుతూ ఉంది అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. ఈ పుణ్యవంత జలాల్పూర్ అమ్మవారు అయినటువంటి మహాకాళి అమ్మవారి దివ్యానుగ్రహం చేతనే అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. జై మహాకాళి.